వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఐపీఈఎఫ్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ గురించి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. చైనాకి బ్రేకులు వేసే విధంగా యుఎస్ఏ తీసుకొచ్చినటువంటి ఈ ఫ్రేమ్వర్క్లో భారతదేశం కూడా భాగస్వామ్యం అయింది. అసలు ఈ ఐఈపీఎఫ్ అంటే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది ఎందుకు తీసుకొచ్చారు అంటే యుఎస్ఏ ఈ యొక్క అంశాన్ని జాయింట్గా ఈ యొక్క ఐఈపీఎఫ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి చైనాని అరికట్టే విధం, అదేవిధంగా ఇతర దేశాలకి అంటే ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి దేశాలు కొంచెం ఎకనామికల్గా డెవలప్ అయ్యే విధంగా ఒకరికొకరు పరస్పరం సహకరించుకునే విధంగా కూడా ఈ యొక్క ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేది తీసుకురావడం జరిగింది. ఇండో పసిఫిక్ రీజియన్లో ఉన్నటువంటి 14 కంట్రీస్ దీంట్లో సభ్యులుగా ఉన్నాయి. దీన్ని తీసుకొచ్చినటువంటిది యుఎస్ఏ 2022 సంవత్సరం టోక్యోలో జరిగినటువంటి సమావేశంలో ఈ యొక్క ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చింది. అసలు ఇందులో భారతదేశం యొక్క ఇంట్రెస్ట్ ఏంటి? యుఎస్ఏ చైనాకి ఎగెనెస్ట్గా ఈ యొక్క ఫ్రేమ్వర్క్ తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏంటి అంటే కోవిడ్ తర్వాత మనకి కోవిడ్ టైంలో ఏవైతే దేశాలు చైనా పైన ఆధారపడి ఈ యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్లో డిపెండ్ అవుతూ ఉన్నాయో, అంటే చైనా నుంచి రావాల్సినటువంటి గూడ్స్ ఒక్కసారిగా బ్రేక్ అయ్యాయో, ఈ యొక్క కోవిడ్ టైంలో చాలా ఇబ్బందులు పడడం జరిగింది. అంటే చైనా మీద డిపెండెన్సీ ఎక్కువ పెరిగే కొద్దీ చైనా తన యొక్క ఎకానమీ డెవలప్ అవడం కోసం ఇతర దేశాలకి ఈ యొక్క డిస్క్రిమినేట్ చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది తన యొక్క గూడ్స్ డెలివరీ ఆర్ సర్వీస్ డెలివరీ విషయంలో. దీంతో చైనా మీద ఎట్టి పరిస్థితుల్లో డిపెండ్ అవ్వకూడదు అని చెప్పేసి యుఎస్ఏ ఈ యొక్క ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే భారతదేశం అనేటువంటిది ఆల్రెడీ ఉన్నటువంటి ఈ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో భారతదేశం అనేటువంటిది యాక్చువల్గా ఈ యొక్క ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ సంబంధించి 4 పిల్లర్స్ ఉంటాయి. ఈ 4 పిల్లర్స్లో భారతదేశం 3 పిల్లర్స్లో ఆల్రెడీ స్టేటస్ అనేది జాయిన్ అయిపోయింది. అండ్ ఒక పిల్లర్లో మాత్రమే మనం అబ్జర్వర్ స్టేటస్గా ఉన్నాం. అబ్జర్వర్ అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు జాయిన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ద 4 కోఆపరేటివ్ వర్క్స్ ప్రోగ్రామ్ అన్వెల్డ్ లాస్ట్ వీక్ అండర్ ద క్లీన్ ఎనర్జీ పిల్లర్. ఇక్కడ క్లీన్ ఎనర్జీ పిల్లర్ అంటే అర్థం ఏంటంటే క్లైమేట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటూ ఈ యొక్క కార్బన్ ఎమిషన్స్ని తగ్గించుకుంటూ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వెల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని పరస్పరం సహకరించుకుంటూ కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటూ భారతదేశంలో కూడా క్లైమేట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవడం కోసం మనం ఈ యొక్క ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు భారతదేశానికి సంబంధించి మనం ఆల్రెడీ 3 జాయిన్ అయిపోవడం జరిగింది. కేవలం మొదటి దాంట్లో అంటే ట్రేడ్ విషయంలో మాత్రమే భారతదేశం అనేటువంటిది అబ్జర్వర్ స్టేటస్గా ఉంది. మిగతా 3 అంటే సప్లై చైన్స్లో కానివ్వండి పిల్లర్ 2, క్లీన్ ఎకానమీ పిల్లర్ 3, అదేవిధంగా ఫెయిర్ ఎకానమీ పిల్లర్ 4. ఈ 3 పిల్లర్స్లో భారతదేశం అనేది ఆల్రెడీ భాగస్వామ్యం అయిపోయింది. ఉన్నటువంటి 4 పిల్లర్స్లో కేవలం పిల్లర్ 1లో మాత్రమే అబ్జర్వర్ స్టేటస్ ఉంది. ఎగ్జామినేషన్లో అడిగేటువంటి అవకాశం ఉంటుంది. 4 పిల్లర్స్లో 4 మనము ఈ యొక్క అబ్జర్వర్ స్టేటస్ ఉన్నామా లేదంటే సభ్యత్వము ఉన్నామా. సో ఫస్ట్ పిల్లర్లో మాత్రం అబ్జర్వర్. అదేవిధంగా ఇండియా హ్యాడ్ జాయిన్డ్ పిల్లర్ నెంబర్ 2 to 4 అంటే 1వ పిల్లర్ తప్ప అంటే ట్రేడ్ విషయంలో తప్ప ఈ యొక్క ఎకనామిక్ ఫ్రేమ్వర్క్లో 3 కూడా మనం ఆల్రెడీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే అసలు ఓవరాల్గా ఈ ఐపీఈఎఫ్ ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది చైనా సభ్యులుగా లేదు. సో చైనాకి అగెనెస్ట్గా వచ్చినటువంటి ఫ్రేమ్వర్క్ కాబట్టి చైనా దీంట్లో ఉండదు. సో ఇది ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓవరాల్గా ఈ యొక్క ఐఈపీఎఫ్ అనేటువంటిది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే యుఎస్ఏ జాయింట్గా ఇతర 14 దేశాలతో కలిసి May 23, 2022లో టోక్యో వేదికగా ఈ యొక్క ఐఈపీఎఫ్ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ టోటల్గా 14 పార్ట్నర్ కంట్రీస్ ఉన్నాయి. సో ఆ 14 కంట్రీస్ ఏంటో చూద్దాం ఒకసారి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఈ ఫ్రేమ్వర్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఇండియన్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ రీజియన్లో ఉన్నటువంటి దేశాలు అన్నీ కూడా గ్రోత్ విషయంలో, అదేవిధంగా ప్రాస్పరిటీ అంటే ఈ యొక్క వెల్త్ క్రియేషన్లో, అండ్ అదేవిధంగా పీస్ శాంతియుతంగా ట్రేడ్ అనేది చేసుకునే విధంగా అటు క్లైమేట్ ఛాలెంజెస్ని ఎదుర్కొంటూ క్లైమేట్ ఫ్రెండ్లీ టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకుంటూ ట్రేడ్ హెజిల్ ఫ్రీగా ఉంటూ ఇతర దేశాలన్నింటినీ కూడా భాగస్వామ్యం కలుపుకుంటూ వెళ్ళడం కోసం ఈ యొక్క ఫ్రేమ్వర్క్ తయారు చేయడం జరిగింది. అంటే ఈ ఐఈపీఎఫ్లో ఉన్నటువంటి సభ్య దేశాలు అంటే ఒకసారి చూద్దాం. ఆస్ట్రేలియా, బ్రూనై, ఫిజీ, ఇండియా, అదేవిధంగా ఇండోనేషియా, జపాన్,
రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మలేషియా, న్యూజిలాండ్, ఫిలిప్పైన్స్, సింగపూర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, వియత్నాం అండ్ థాయిలాండ్. టోటల్గా మనకి 14 కంట్రీస్ అనేటువంటి సభ్యులుగా ఉన్నాయి. ఈ 14 కంట్రీస్లో ఇండియా కూడా కంప్లీట్ సభ్యత్వం ఉంది. సో ఇండియా కేవలం 3 పిల్లర్స్లో మాత్రమే జాయిన్ అయింది. పిల్లర్ నెంబర్ 1 ట్రేడ్ విషయంలో జాయిన్ అవ్వలేదు, అబ్జర్వర్ స్టేటస్ మాత్రమే ఉంది. సో ఇక్కడ మీరు గమనిస్తే, సో ఇది కూడా కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం కమెంట్ బాక్స్లో రాయండి. ద గల్ఫ్ ఆఫ్ టోకిన్ or the Gulf of Tonkin is a maritime region located in the northwestern portion of the Gulf of Tonkin is a maritime region located in the northwestern portion of the. సో గల్ఫ్ ఆఫ్ టోకిన్ గురించి అడుగుతున్నారు. ఇది ఏ సముద్రంలో ఉంది? బ్లాక్ సియా, రెడ్ సియా, సౌత్ చైనా సియా, అరేబియన్ సియా. సో దీనికి సంబంధించినటువంటి ప్రశ్న. ఇది కూడా మనకి రీసెంట్గా న్యూస్లో ఉన్నటువంటి క్వశ్చనే. ఒకసారి కమెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.